హై అండి, వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. దిస్ ఇస్ విజయలక్ష్మి. ఈరోజు వచ్చేసి లెహంగా మీద బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, మనం కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్లో మనం ఎలా స్టిచ్చింగ్ చేస్తే లుక్ అనేది ఎలివెంట్గా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. బిగినర్స్ ఎవరైతే టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు చూడడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించండి. ఏది కూడా 1 or 2 minutes అయితే రాదు. సో పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అని అంటే కనుక లాస్ట్ వరకు కూడా చూడాల్సిందే. స్టిచ్చింగ్ వీడియోస్ ఏది కూడా 1 or 2 minutesలలో అయితే ఉండవు. సో డెఫినెట్గా ½ an hour వరకు కూడా ఒక్కొక్క వీడియో షూట్ చేయాల్సి ఉంటుంది. ఎడిటింగ్ మీద అవి మీకు 10 minutes మాత్రమే నేను అప్లోడ్ చేయగలను. సో ఆ 10 minutes మాత్రమే మీరు శ్రద్ధగా విన్నారు అంటే ఈజీగా మీరు కూడా స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి సీక్వెన్స్ డిజైన్ వచ్చిన క్లాత్ అయితే మనం కటింగ్ చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి లైనింగ్ పార్ట్. ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ శారీలో పార్ట్ అనేది ఇలా ఒరిజినల్ సీక్వెన్స్ ఒరిజినల్ అనేది మన సైడ్ ఉండే విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ ఎక్కడ కూడా ఇలా చివరికి ఇలా వెళ్ళిపోకుండా మిడిల్లో అయితే వేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకోండి క్లాత్ని. దిస్ ఆర్ ద పర్ఫెక్ట్. ఇప్పుడు వచ్చేసి నెక్ పార్ట్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ డౌన్, 2 ఆర్మ్ డౌన్స్ దగ్గర కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే కింది సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక సైడ్స్ మాత్రమే నేను వదిలిపెడుతున్నాను, అది కూడా 1 side మాత్రమే వదిలిపెడుతున్నాను. సో స్టిచ్చింగ్ చేశాక నేను చూపిస్తాను. ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఆర్మ్ డౌన్ చేసుకున్నాను, నెక్ పార్టిషన్ చేసుకున్నాను, అలాగే ఈ ఆర్మ్ డౌన్, అలాగే ఇటు వచ్చేసి సైడ్ కూడా చేసుకున్నాను. ఇలా సైడ్ కూడా చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఈ సీక్వెన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇచ్చింగ్ రాకుండా ఉంటుంది. సో కింది సైడ్ కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఈ 1 side మాత్రం చేసుకోలేదు. ఈ 1 side కూడా ఎందుకు అంటే మనము ఇలా టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి కదా. సో మొత్తం కూడా ఇలా టర్న్ చేసుకోవాలి. మొత్తం కూడా ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇలా చుట్టూ కూడా మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నాక నేను మళ్ళీ చూద్దాం. దిస్ ఈస్ ఫైనల్ లుక్ అనమాట. చూడండి, స్టిచ్చింగ్ చేశాక మనము మొత్తం కూడా ఇలా టర్న్ చేసుకొని నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇలా మూలల దగ్గర కానివ్వండి, ఎక్కడ కూడా మనకి ఉగ్గులు అనేది రాకుండా చూసుకోండి. స్ట్రైట్గా అనేది స్టిచ్చింగ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఇంకా ఆర్మ్ రౌండ్ దగ్గర కానివ్వండి ఇలా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టక్స్లు అనేది వేసుకోవాలి. అవి చూడండి, ఇటు ఫోల్డ్ చేసుకున్నాం కదా మిడిల్కి, ఈ మిడిల్ నెక్ పార్టిషన్ దగ్గర మిడిల్కి పెట్టేసుకోండి. ఇలా మిడిల్కి పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ అనేది చేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక 2 inches అనేది మనము ఖర్చులో ఉంచుకున్నాం కదా, ఈ 2 inches కూడా ఖర్చులలో వదిలిపెట్టేసుకొని ఇలా ఇప్పుడు ఇక్కడ అనేది మనకు టక్స్ పాయింట్ అనేది వస్తుంది. ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇటు అయితే వస్తుంది. స్ట్రైట్ గా ఒక చిన్న టక్స్ అయితే వేసుకోవాలి. ఇలా టక్స్ వేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి నేను ఇటు సైడ్ నాడాలు పెట్టి స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను దానికోసం అయితే ఫస్ట్ బ్యాక్ పార్ట్ ని చూడండి, సేమ్ బ్యాక్ పార్ట్ ని కూడా నేను మొత్తం కూడా ఇలా టర్న్ చేసుకున్నాను. టర్న్ చేసుకున్నాక ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ నుంచి స్ట్రైట్ గా అన్నమాట ఇలా ఒక మార్కింగ్ అయితే తీసుకోండి. ఇలా స్ట్రైట్ గా ఇక్కడ అనేది నాడాలు అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి. అలాగే ఇలా 4 ఇటు 4 అయితే వస్తాయి. సో దానికోసం అయితే ఇలా 8 ఇటు 4 8 కదా, 8 హాఫ్ చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. 4 8 సో 8 చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను లాస్ట్ వీడియోలో లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసుకున్నాను మన సైజ్లో అనమాట. సో దానికి కూడా నేను ఇలాగే స్టిచ్చింగ్ చేశాను. కానీ చాలా బాగుంది, వేసుకోవడానికి కానివ్వండి, వేర్ చేసుకోవడానికి చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉందన్నమాట. మనం అడ్జస్ట్ చేసుకునే దానికన్నా కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవడం చాలా ఈజీ. ఇలా పెట్టి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలాగే 2 sides కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఈ ఎడ్జ్ లో ఉన్న వేస్ట్ క్లాత్ మొత్తం ఇలా కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్నాక ఇటు సైడ్ బాడీ పార్ట్ లో నుంచి ఒక హాఫ్ ఇంచ్ చూడండి, ఒక హాఫ్ ఇంచ్ ని ఇలా ఇలా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఈ స్టిచ్ ఏదైతే ఉందో అది కనిపించకుండా ఇలా పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనము ఫ్రంట్ టక్స్ వేసుకున్నాం కదా, ఆ టక్స్ కి బదులు మనము బ్యాక్ సైడ్ అనేది ఇలా అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కింది సైడ్కి వచ్చేసరికి కూడా సేమ్ అలానే పెట్టుకుని అయితే స్టిచ్చింగ్ అనేది చూడండి, ఎక్కడ కూడా మనము వేస్టేజ్ అనేది కూడా కనిపించట్లేదు. సో సెకండ్ సైడ్ కూడా ఇలాగే అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్నాక థ్రెడ్ నార్మల్ గా షోలేస్ ఎలా అయితే కట్టుకుంటారో అలా అయితే ఇచ్చుకోవాలి. నేను లాస్ట్ లో చూపిస్తాను. ప్రెసెంట్ వచ్చేసి షోల్డర్స్ అనేది జాయిన్ చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇలా 2 సైడ్స్ కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. షోల్డర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట. మనము ఫ్రిల్స్ యాడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ అనేది అటాచ్ అనేది చేసుకోవాలి. నేను ఫస్ట్ ఇలా ఫ్రిల్స్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా చుట్టూ కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నామో ఫ్రిల్స్ ఇలా అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీని మీద ఏదైతే ఈ షోల్డర్ పాయింట్ ఉందో షోల్డర్ కి మిడిల్కి వచ్చే విధంగా ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కరెక్ట్ గా జస్ట్ స్ట్రైట్ గానే వస్తుంది. సో వేసుకున్నప్పుడు ఏంటంటే జస్ట్ ఇది పైన భుజం మీద మాత్రమే మనకు ఫ్రిల్స్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు అనేది అటాచ్ అనేది చేసుకుందాం. ఇలా సెకండ్ సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము. స్లీవ్స్ ఇలా వస్తుంది అనమాట. జస్ట్ ఇలా షోల్డర్ దగ్గర మాత్రమే ఇలా హ్యాండ్స్ అనేది కనిపిస్తాయి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సైడ్ స్టిచెస్ అయితే వేసుకుందాము. ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోండి. లైనింగ్ పార్ట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ ని ఇలా నీట్ గా పట్టుకొని 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోండి. 4 ఫోల్డింగ్ చేసుకొని మనం నడుము సైజ్ ఉంది కదా, మన నడుము సైజ్ వచ్చేసి 20 ఇంచెస్, 20 ఇంచెస్ లెఫ్ట్ 22లో 4 ఫోల్డింగ్ చేసాం కదా. అప్పుడు ఒక్కొక్క ఫోల్డింగ్ కి ఎంత వస్తుందంటే 11, ఫ్రంట్ వచ్చేసి 11 ఇంచెస్, ఒక్కొక్క ఫోల్డింగ్ వచ్చేసరికి 5.5 అయితే వస్తుంది. నేను 6 ఇంచెస్ వరకు కూడా పెడుతున్నాను. సో ఇక్కడ నుంచి 6 ఇంచెస్ కి మార్కింగ్ అయితే తీసుకుందాం. మనము ఎంతైతే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నామో అది ఇంకా అలాగే ఉంది. చూడండి, కరెక్ట్ గా 2 ఇంచెస్ వరకు అయితే వచ్చింది మనకి. సో అన్నిటికీ కూడా మార్కింగ్స్ అయితే తీసుకోండి. ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి కదా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి. మనకి సైడ్స్ అనేది సీక్వెన్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇవి అనేది కనిపించకుండా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మన బ్లౌజెస్ కి ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. బట్ నేను వచ్చి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. జస్ట్ ఒక స్టిచ్ అనేది ఫస్ట్ సైడ్ వేసేసుకోండి. ఇలా జాయిన్ చేసుకొని ఎడ్జ్ కి ఒక హాఫ్ ఇంచ్ కి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా అటాచ్ చేసుకున్నాక ఇప్పుడు ఇలా తిప్పేసుకున్నాము అని అంటే మనకి ఇలా కనిపిస్తుంది.
ఇలా క్లోజ్ అయిపోయి ఉంటుంది. మనము ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తూ ఇలా ఎడ్జ్ కుట్లు అనేది వేసుకోవాలి. ఎడ్జ్ కుట్లు వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ లోపల ఎక్కడ కూడా సీక్వెన్స్ అనేది కనిపించవు. సో క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది, ఇచ్చింగ్ ఉండదు, ఎక్కువసేపు కూడా వెయిట్ చేస్తారనమాట పిల్లలు. చెస్ట్ పార్ట్ దగ్గర కూడా నేను 6 ఇంచెస్ 6.5 వరకు కూడా తీసుకుంటున్నాను. ఎందుకంటే లూజ్ గానే పెట్టుకుంటున్నాను బ్లౌజ్ అనేది. ఎందుకంటే నేను బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్స్ పెట్టుకున్నాను కదా, సో లూజ్ ఏదైనా ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరి ఫిట్ గా ఫస్ట్ కుట్టేసుకున్నాము అని అంటే అంతగా లుక్ అనేది ఉండదు. సో ఇక్కడికైతే మార్క్ తీసుకొని స్ట్రైట్ గా ఒక స్టిచ్ అనేది ఇలా 3 స్టిచెస్ అయితే వేసుకోండి. ఎక్కువ క్లాత్ ఉంటే ఇంకా వేసుకోవచ్చు. మనం ఫోల్డింగ్ చేసుకున్నాము ప్లస్ మళ్ళీ ఇలా లోపలికి స్టిచ్చింగ్ చేసుకున్నాం కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది అక్కడ పోయింది. సో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా మార్క్ చేసుకున్న దగ్గరికి స్ట్రైట్ గా ఇప్పుడు మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుంటే బ్లౌజ్ అనేది మనకు హాఫ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా అయినా వేర్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. చూడండి బ్లౌజ్ పీస్ అయితే చాలా బాగొచ్చు. చూడండి ఇలా అయినా వేర్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ అయినా సరిపోతుంది, లేదు నాకు ఇంకా ఎక్స్టెన్షన్ కావాలి అని అనుకుంటే ఇలా మనం ఫ్రిల్స్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలాగే లుక్ చాలా బాగుంది. ఇది యాడ్ చేసినా కూడా ఇలా ఉంటుంది, ఇలా అయితే వస్తుంది. ఇది యాడ్ చేసుకున్నా కూడా లుక్ అనేది చాలా బాగుంది. ఇవి ఎలా అటాచ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇప్పుడు సగానికి అయితే ఫోల్డ్ చేసుకొని మన నడుము ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజ్కి ఒకసారి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద చెక్ చేసుకుంటే చూడండి మనకి ఇంకా ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనము ఇలా ఎడ్జెస్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అడ్జస్ట్ చేద్దాం. ఫ్రిల్స్ అనేది మధ్యలో ఒకటి యాడ్ చేసామనంటే నీట్ గా ఉంటుంది. సో ఇలా అనేది మనం ఇప్పుడు అటాచ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎలా అటాచ్ చేయాలి ఏంటి అని చెప్తాను చూడండి. ఇటు సైడ్ డాట్స్ ఉన్నాయి కదా, మనం ఆల్రెడీ ఎడ్జ్ స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాం కదా, ఆ ఎడ్జ్ స్టిచ్చింగ్ దగ్గర మనం ఎక్కడైతే అటాచ్ చేసుకున్నామో అటాచ్ చేసిన దగ్గర ఇలా అటాచ్ అనేది చేసుకోవాలి. డైరెక్ట్ గా పైన అనేది ఇలా పెట్టేసుకోవచ్చు. జస్ట్ ఇది కూడా పై పార్ట్, ఇది కూడా ఒరిజినల్ పార్ట్ని ఇలా సైడ్కి అయితే ఇలా ఒక 1 ఇంచ్కి ఇలా పైకైనా అటాచ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా కిందకైనా అటాచ్ చేసుకోవచ్చు. అదేనిది మన ఇష్టం. సో నేనైతే బ్లౌజ్ ఒకసారి కస్టమర్కి చూపించి దాని తర్వాత అయితే నేను అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. లేదు అని అంటే మనకి ఇక్కడ లోపల సైడ్ హుక్స్లు కాజాలు వేసుకుంటాం కదా, అలా అయితే కాజాలు వేసుకొని ఇది అనేది ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అలా కూడా నేను కస్టమర్కి సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేనైతే అటాచ్ చేయట్లేదు. ఒకవేళ మీరు అటాచ్ చేయాలి అని అనుకుంటే డైరెక్ట్ గా ఇలా పెట్టేసి అటాచ్ చేసుకోవచ్చు. పైన పెట్టుకోవచ్చు, ఇలా కింద అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ప్లెయిన్ గా అనిపిస్తుంది, నాకు కొంచెం వేరియేషన్ గా ఉంది. సో నేను ఇదైతే తీసేస్తున్నాను. స్టిచ్చింగ్ చేశాక నాకు ఇంతవరకు నాకు చాలా బాగా లుక్ అనిపిస్తుంది. బ్లౌజ్ హైట్ వచ్చేసి ఇదే, ఒరిజినల్ హైట్ వచ్చేసి ఇదే. మనము ఇది మాత్రం ఎక్స్టెన్షన్ పెడదామని అనుకున్నాము. సో ఇది వచ్చేసి మనకు కస్టమర్స్కి ఇచ్చేస్తే వాళ్ళే ఒకవేళ హైట్ పెరిగినప్పుడు అడ్జస్ట్ అనేది చేసుకుంటారనమాట. ఇవి వచ్చేసి ఇప్పుడు నాడ అయితే నేను 1 సైడ్ అనేది ఇలా ఆల్రెడీ పెట్టేసుకున్నాను. సో పిన్ తీసుకొని చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి కింద నుంచి ఇలా మొత్తం కూడా జిగ్జాగ్ ప్యాటర్న్ లో వేసుకోవాలి. వేసుకున్నాక మనం ఎడ్జ్ అనేది ఒక సైడ్ అయితే నేను ఆల్రెడీ ఇది డజల్స్ అనేది స్టిచ్చింగ్ చేశాను.
ఇంకో సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం. కొంచెం పొడవుగానే పెట్టుకోండి, ఎందుకంటే స్టిచ్చింగ్ కట్టుకోవడానికి ఉంటుంది ఏదైనా ఫ్లవర్గా. సో కొంచెం పొడవే ఉంచండి. ఫైనల్ గా అయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. లుక్ ఎలా ఉంది, ఏంటి, స్టిచ్చింగ్ ఎలా ఉంది, ఈజీగా ఉందా, లేకపోతే ఎక్కడైనా అర్థం కాకపోయినా కూడా కమెంట్ అయితే చేయండి. సో ఇటువంటి డిజైన్స్ కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ లో పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డిజైన్స్ కావాలన్నా కూడా మన పేజ్ అయితే విజిట్ చేయండి. ఎలా ఉంది ఫైనల్ లుక్ చూడండి, బుజ్జిగా భలే అయితే ఉంది బ్లౌజ్ అనేది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. ఇటువంటి డిజైన్స్ మీకు కూడా కావాలి కస్టమైజేషన్ కి, వచ్చేది శ్రావణ మాసం కాబట్టి, సో ఎవరికైనా కస్టమైజేషన్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ అయితే చేయండి.